వేషాలు వచ్చేవి, ఒక 10 సినిమాలు చేసేవాడిని, 7 సినిమాలు చేసేవాడిని. దానివల్ల సినిమాలు వచ్చేవి, కానీ మళ్ళీ అలా డైరెక్షన్ ఒకటి వస్తే వాటిని పెట్టామని ఇది ఒక 1.5 year వెళ్ళిపోయారు. సో అలాగే నేను 11 సినిమాలు చేశాను, కన్నడ తెలుగు కలిపితే. మీకు తెలుసు, కన్నడ ఎక్కువ చేశాను నేను. సో ఏమైపోయిందంటే ఆ గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల మళ్ళీ వేషాలంటే మళ్ళీ ఎప్పుడో నేను అయిపో బాగుంటాడు మళ్ళీ పిల్లలు ఇలా వెళ్తున్న దాంట్లో నాకు మళ్ళీ వరదనాయక, వీర ఇవన్నీ చేశాను. వెళ్ళి ఈగ తర్వాత సుదీప్ నేనే డైరెక్ట్ చేశాను. వరదనాయక మంచి హిట్ అక్కడ, శంకర్ ప్రొడక్షన్స్ అని వాళ్ళది, శంకర్ గౌడ గారు ప్రొడ్యూసర్. బాగా చేసాము, మంచి హిట్ కూడా అయింది. దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగానే ఉంది చేసుకుంటున్నాము అనేసరికి కరెక్ట్ గా కేజీఎఫ్ పడ్డాం. ఆ గ్యాప్ లో కేజీఎఫ్ పడ్డాం. కేజీఎఫ్ అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను 1-2 సినిమాలు చేస్తున్నాను. ఉండింది. దానివల్ల ఏమైందంటే నాకు మాస్టర్ పీస్ చేశాను. మాస్టర్ పీస్ చేయగానే సంతులో సాంగ్ ఉంటే కంపల్సరీ తనే ఫోన్ చేసి చేయమన్నాడు, వెళ్ళి చేశాను. దాని తర్వాత కేజీఎఫ్ రావడంలో నేను డైరెక్టర్ కలిసాం. వేరే పని మీద వెళ్ళినప్పుడు ఆఫీస్కి, అక్కడ మేము ఇద్దరం కలిసాము. ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ ఉగ్రం చేసిన డైరెక్టర్ తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాం. వీఆర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 hours కలిసి. అప్పటికి ఆయనకి ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. నేను ఒక డైరెక్టర్గా వెళ్ళాను, ఆ డైరెక్టర్గా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, నేను కట్ చెప్పడానికి వెళ్ళాను. అలా ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత సడన్ గా ఫైన్ డే మన కైకాల సత్యనారాయణ అబ్బాయి చిన్నబాబుని పిలుస్తాం, రామారావు. చిన్నబాబు ఫోన్ చేసి తనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు హంబాలేకి, మీకు తెలుసు. తను ఫోన్ చేసి దీని మంచి వేషం ఉంది, నువ్వు వెయ్యాలి అయిపోయి అండ్ నేను అప్పుడు కరెక్ట్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళడానికి ఏంటో చూద్దాం అని చెప్పి అసలు విన్నాం, ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ అని తెలుసు నాకు. సో దానికోసం అక్కడికి వెళ్తే అప్పుడు చెప్తూ ఫ్లో ఆఫ్ స్టోరీ మొత్తం కాకపోయినా, ఎందుకంటే అది మొత్తం చెప్పడానికి కూడా కొంచెం టఫ్. ప్లస్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దట్. ఫస్ట్ నుంచే ఒక ఎడిటింగ్ రూమ్ లో చాలా మంది అడిగారు నన్ను, ఎడిటింగ్ రూమ్ లో ఏమైనా అనుకుని చేశాడా కట్స్ గిట్స్ అంతని. ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఇక్కడ డైలాగ్ అక్కడ చేసాడు. సో అక్కడ అవుతుంది సార్, ఇక్కడ సార్ అలాగే చెప్పాడు, అక్కడికి వస్తుంది ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు సార్ అన్నట్టే ఉండేది. సో ఆ స్టైల్లో చెప్పుకుంటూ వచ్చి వానరం అనేసరి ఆ క్యారెక్టర్ చెప్పేసరికి నేను ఆ రోజే కనెక్ట్ అయిపోయాను. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు విలన్స్ మనం చేస్తున్నాము, అన్ని విలన్స్ రెగ్యులర్ విలన్స్ మనం చేస్తున్నాం, బట్ దీంట్లో కొంచెం టిపికల్ గా ఉంది. ఇది కొంచెం అటు ఇటు ఫర్ ద కింగ్ అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది క్యారెక్టర్, చిన్న తిరగా బాగుంది అనుకొని చెప్పి ఎంటర్ అయ్యాను. అప్పుడు టు బీ ఫ్రాంక్ విత్ చెప్పాలంటే క్లైమాక్స్ నా డెత్ వన్లో నేను చచ్చిపోవాలి, నన్ను చంపేస్తారు నేను దగ్గర వచ్చేసరికి. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. ఓకే, మరి ఎందుకు మార్చేశారు? నేను ఎంటర్ అయ్యి నేను చేస్తున్న ఒకరోజు నాకు బాగా గుర్తుంది, ప్రశాంత్ నీల్ గారు మేము కేజీఎఫ్ లో షూటింగ్ చేస్తుంటే, సార్ డిజైన్ అలాగే ఉండింది కానీ ఇప్పుడు చంపట్లేదు మిమ్మల్ని, ఎందుకంటే మీరు మీ ప్రెజెన్స్, మీ లుక్, దాని తర్వాత మీరు మనం చేస్తున్న అవుట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, దీనివల్ల నాకు ఎందుకు సెకండ్ పార్ట్ లో మీరు ఉంటే పెద్ద అడ్వాంటేజ్ ఉంది స్క్రిప్ట్ గా అనిపిస్తా ఉంది, అందుకే మేము ఇక్కడ చంపట్లేదండి, ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, మీరు సేఫ్, అక్కడ దూరంగా ఉండి అరుస్తారు, దాంతో ఫినిష్ చేస్తాను, ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. కాబట్టి నాకు సంథింగ్ ఇస్ టెలింగ్ మీ నాట్ టు కిల్ యూ హియర్. ఓకే, అంతే ఆయనకి తెలుసు అప్పుడు బాబు. ఇంకా చంపిన సీన్ కూడా తీయలే, ఇంకా ఉంది దానికి, ఇంకా క్లైమాక్స్ చేయాలి. మధ్యలో ఏదో షెడ్యూల్ చేసుకుంటాం, అంటే చాయిస్ పెట్టుకోలే, అది కూడా లేదు, ఫిక్స్ అయిపోయాడు. ఇంకా నేను మేము చంపట్లేదు, మేము ఆపుతున్నాను, కొండ మీద ఆపుతాను, 2 లో ఎలాగో మీకు ఇంకా ఆయుధం ఉందని ఉంటారు అన్నారు. ఒక విధంగా అది ఒక యాక్టర్ గా నాకు పెద్ద ప్లస్ అయింది, నా కెరియర్ పెద్ద ప్లస్ అయింది యాజ్ అన్ యాక్టర్ ఉండడం వల్ల కదా 2 లో నేను రావడం, మళ్ళీ 2 లో నాకు బ్యాలెన్స్ ఫినిషింగ్ వచ్చింది, ఆ క్యారెక్టర్ ఏమిటో తెలిసింది. ఎందుకంటే బీయింగ్ సపోర్టివ్ టు ది హీరో రాకీ బాయ్, మళ్ళీ వెళ్తూ ఫైనల్ గా మీకు గుర్తుంది, అందరూ బయటికి మేము ఎవాక్యుయేట్ అయిపోతుంటాం, బయటకి వెళ్ళిపోతా ఉంటాం. వెళ్ళిపోతున్నప్పుడు హెలికాప్టర్ పైన గాల్లో ఎగురుతుంటే నేను క్రాస్ చేస్తున్నప్పుడు ఒకసారి అలా చూస్తే నా కంట్లో నుంచి వాటర్ వస్తుంది. సో నేను కింగ్ పోయినా కూడా నేను బాధపడలా, రాకీ బాయ్ వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతాడు, వాడు పెంపుడు ఫాదర్ చెప్తున్నా కూడా ముస్లిం, నేను చూసి పట్టించుకోను, ఒక చిన్న రుక్కే ఉంటుంది, అయ్యో అనిపిస్తుంది తప్ప అయ్యో ఆగు అన్ను. అదే నేను బయటకు వస్తున్నప్పుడు ఏడుస్తా, అంతవరకు నేను అంత స్ట్రాంగ్ గా ఉండేవాడిని, ఏడిచాను. ఎందుకంటే కింగ్డమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ ద కింగ్ అని ఒక షార్ట్ లో చెప్పుంటాడు ప్రశాంత్ గారు, నాకు చెప్పడం కూడా అదే చెప్పాడు, యువర్ నాట్ ఫర్ ది కింగ్ అండి, యువర్ ఫర్ ది కింగ్డమ్. మీరు కింగ్డమ్ పోతుంది, ఇవాళ కింగ్డమ్ కూడా పోతుంది అని చెప్పి మీ ఎమోషన్ కావాలి నాకు, ఏ కింగ్ పైన మీరు బాధపడలే. ఈ మాటకి మరి అతను చదివి ఇన్స్పైర్ అయ్యాడు అంటే నాకు తెలియదు ప్రశాంత్ నీల్, కానీ షేక్స్పియర్ డ్రామాలో ఈ డైలాగ్ ఉంది,
జూలియస్ సీజర్ లో. అవును ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్. నాకు అప్పుడే అనిపించింది, నాకు ఆ షార్ట్ చూడగానే షేక్స్పియర్ డైలాగ్ గుర్తొచ్చింది. అవును లేదు డెఫినెట్లీ ఫాలో అవుతాడు బాగా, ఎక్కడ చదివే ఉంటాడు డెఫినెట్లీ ఎంత మంచి డైలాగ్ చూడది. ఐ లవ్ సీజర్ నాట్ లెస్ రోమ్. అదే ఇప్పుడు వాట్ యు సెడ్ ఇస్ మై క్యారెక్టర్. అలాగో ఆ సినిమా కూర్చోవడం వల్ల ఏమైపోయిందంటే దాని తర్వాత మనం ఏమి వచ్చేలేదు కానీ ఆ బ్యాంగ్ టు బి ఫ్రాంక్ విత్ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయి బ్యాంగ్ వస్తుంది అలా రాలేదు కానీ బట్ ఐ వాస్ గెటింగ్ మై క్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే బట్ ఒక స్టేచర్ వచ్చేసింది యాక్టర్ గా, మీకు ఇమేజ్ వచ్చేసింది. లాగ్గల్డు యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు కదా ఆ క్యారెక్టర్ అతను లాగ్గల్డా, అదే కదా ఫస్ట్ మనకు. అదేగా మరి ప్రశాంత్ నీల్ లాంటి ఒక వడ్డీకాలు ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టర్, అంటే మనం అచ్చ తెలుగులో మన కొలక్కియల్ తెలుగులో చెప్పుకోవాలంటే అటువంటి మూర్ఖుడైన డైరెక్టర్ కూడా అంటే దేనికి కన్విన్స్ అవ్వని డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలాంటి తనే వద్దు మీరు ఇప్పుడే చచ్చిపోకండి టైం ఉంది మీకు, మిమ్మల్ని కంటిన్యూ చేస్తానని చెప్పడంలోనే నీ ఎనర్జీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దాని అక్కడి నుంచి ఏమైపోయిందంటే అక్కడ కూర్చుని పోయింది, కన్నడ బాగుంది మనం చేసుకుంటున్నాం అనేసరికి తెలుగు కూడా మరి పెద్ద హిట్ కదా. అవును, తెలుగు తమిళ్ కూడా పెద్ద హిట్, ది కంట్రీ హిట్ కదా అది. సో కట్ చేస్తే లక్కీగా ఏంటంటే ఇమ్మీడియట్ గా నాకు అఖండ ఇక్కడ మేజర్ ఫిల్మ్స్ లాగా లైక్ బింబిసారా దీంట్లో కూడా క్యారెక్టర్ వెయిట్ ఉండడం, దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ ఎలాగో కన్నడకి ఎలాగో తెలుసు ఇచ్చిన కానీ తెలుగులో ఒక తెలియకుండా ఒక ఓపెన్ అవడం. అదే అయ్యప్ప శర్మ ఉంటే బాగుంటుంది అదే సినిమాలో అన్న ఒక అది పెద్ద హీరోల సినిమాల్లోనే. అవును అది ఇచ్చింది ఆ ఓపెన్ ఇచ్చి అక్కడి నుంచి ఏంటంటే లక్కీగా ఒకటి చేసుకుంటూ ఇవాళ ఇంకేంటి ఇప్పుడు ఈ రోజున అసలు ఎవరు చేయనని సినిమాలు చేస్తున్నారు. పక్కనేమో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర, ఇంకో పక్కనేమో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కూలీ. ఇంకేంటి అసలు లోకేష్ కనకరాజు అదొకటి. అంటే కన్నడంలో కూడా ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కన్నడలో ఇప్పుడు మన కోమల్ 25 వచ్చాయి, 4 సినిమాలు జరుగుతున్నాయి. తెలుగు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన సితారా వాళ్ళు చేస్తున్నాను, మన విజయ్ దేవరకొండ గారి సినిమా హీరో, ఆయన హీరోగా చేస్తున్న సినిమా చాలా మంచి వేషం దాంట్లో. ఇప్పుడు మీకు మంచి వేషం తప్పితే ఇంకోటి ఇవ్వలేని పరిస్థితిలోకి వచ్చారు మీరు, ఎందుకంటే సినిమా ప్లస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటి, ఒక ఆర్టిస్ట్ ని పెట్టుకోవడం వల్ల ఆ సినిమాకి అది ప్లస్ అవ్వాలి, అయితే బాగుంటుందన్న ఒక ఇది ఉంటుంది కదా, ఆశ. ఒక కాస్టింగ్ చేస్తున్న మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం, లక్కీగా ఇప్పుడు ఆప్షన్స్ లేకుండా నా పేరు రాస్తున్నారు, ఆ రేంజ్కి వచ్చామని నమ్మకం. ఒక విధంగా అన్నయ్య కూడా థ్యాంక్స్ చెప్పాలి దీనికి, సాయి అన్నయ్య కూడా, ఎందుకంటే అతను కూడా రిఫరెన్స్ చెప్పి విజయ్ దేవరకొండ సినిమా రావడానికి కారణం కూడా అన్నయ్య కూడా అవి వాస్ కీన్, తమ్ముడు చేస్తే బాగుంటుంది. లక్కీగా అక్కడ అన్నయ్యకి వాళ్ళకి చనువు ఉంది బాగా, సో డిస్కషన్ కూడా తమ్ముడు బాగుంటుంది. బట్ అన్నయ్య ఒరిజినల్ గానే మీ అందరికి ఒక డెఫినెట్లీ చాలా, మీ ఫాదర్ తర్వాత వెరీ సటిల్, వెరీ స్టేబుల్, అండ్ ఎక్కడ అసలు మనిషి షేక్ అవ్వడం గాని ఎక్కడ అసలు అలా నిండు కుండలాగా ఆయన ఎప్పుడు కూడా గ్రేట్. ఆ విషయంలో మాత్రం నేను అనుకుంటుంటా, ఎందుకంటే ఆయనకు వచ్చిన జర్క్స్ కెరీర్ లో కన్నడంలో జరిగిన అప్పుడు ఆ ఇష్యూ గాని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాట్ ట్రాన్సిషన్, సినిమాలు కూడా అన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయి. అవును, అంతే తప్పదు ఒకసారి, ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి మొత్తం చూసుకుని వచ్చినవాడు, కష్టాలు సుఖాలు, మెయిన్ గా ఫ్యామిలీ అన్ని రెస్పాన్సిబిలిటీ, వాడు ఎప్పుడు డబ్బింగ్ సాటి సంసారం, బికాస్ ఆఫ్ ఇంట్లో సరిపోవట్లేదు సంపాదనే కదా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ. మేము ఇప్పుడు మా సైడ్ నుంచి మేము ఇప్పుడు బార్డర్స్ దాటలేదు, మీరు బ్రదర్స్ గా మీరు అందరూ ఎప్పుడు ఊరికే గ్రూప్ ఫోటోకి నిలబడినట్టు కాదు, నిజంగానే మీరు యూఆర్ టుగెదర్. చాలా మంది గ్రూప్ ఫోటోకి దగ్గరికి వస్తారు, కెమెరామెన్ అంటాడు సార్ క్లోజ్ కి రండి సార్ అంటాడు, వాడు రమ్మన్నాడు రావడం తప్ప, బట్ యూఆర్ రియల్లీ వర్చువల్లీ క్లోజర్ టు ఈచ్ అదర్. అలాగే మన స్టూడియో గ్రీన్ వాళ్ళది సూర్య గారు సినిమా వాడి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, 2 పార్ట్స్. 1లో చాలా బాగుంటుంది ఆ వేషం, కంగువ 2లో చాలా హెవీగా ఉంటుంది, 1లో కూడా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. అలాగే మన శాండీ, మన కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ శాండీ గారి సినిమా ఒకటి చేస్తాను నేను, నాగా వెంకటేశ్వర డైరెక్టర్, అదో సినిమా. అలాగే తెలుగులో కూడా ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే మన
మన గున్నం గంగరాజ్ గారి అబ్బాయి సందీప్ గున్నం ప్రొడ్యూస్ చేస్తూ కిరణ్ అని డైరెక్ట్ చేస్తున్నారు. మన శ్రీవిష్ణు గారు హీరో. దాంట్లో మళ్ళీ నేను అంటే ఇప్పుడు నన్ను అయ్యప్ప అని చూస్తున్నారు కదా, రెగ్యులర్ గా చూస్తున్నారు కదా, దానికి అన్నిటికీ బ్రేక్ అయ్యే కాదు ఇంకా అసలు ఆ ఇమేజ్ లో అఘోరాలు స్వామీజీలు మంత్రదండాల కింద లేకుండా ఒక చాలా క్యాషువల్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా వస్తుంది. ఐఎమ్ ఎంజాయ్. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. అదే మీరు చెప్పడంలోనే మీ ఎంజాయ్మెంట్ కూడా అక్కడికి వెళ్తాను. ఈ మంత్రదండాలు అంటే అమ్మాయి కాదు, అది కూడా ఉంది పక్కన. ఇవాళ నైట్ చేస్తే మళ్ళీ ఎల్లుండి నైట్ నుంచి మళ్ళీ మంత్రదండాలే 4 రోజులు మళ్ళీ ఫిలిం సిటీలో. అలాగే ఎవరిది సినిమాది? ఇప్పుడు మన శ్రీవిష్ణు గారిది ఇప్పుడు వెళ్తుంది. నెక్స్ట్ మన శాండీది క్లైమాక్స్ 5-2 నా ఇంట్రడక్షన్ చేయాలి. నెక్స్ట్ 4 రోజులు చేస్తాం.